పీవీసీ మెటా మిలియనర్స్ తరపు నుండి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఫ్రెండ్స్, మన సిస్టంలో ఎప్పుడు కూడా ఒక అప్డేట్ వస్తుందంటే మనకు ఒక పండుగ లాగా. అది ఏ సిస్టమ్ అయినా సరే ఒక అప్డేట్ అంటే అక్కడ కలవరం, భయం, ఏమవుతుందో అని భయం పుడుతుంది. కానీ మన సిస్టంలో అప్డేట్ అంటే ఒక కొంత పండుగ వచ్చినట్లు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది సిస్టమ్. 12 స్టార్ట్ చేసినది నుండి ఇప్పుడు వరకు ఇప్పుడు పీవీసీ మెట్టా రూపంలో వచ్చింది. అయినా కూడా స్టెప్ బై స్టెప్ మన సిస్టమ్ అప్డేట్ చేస్తూనే ఉంటుంది. కొంతమందికి అప్డేట్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. వారు ఏమనుకుంటారంటే ఎందుకు ఇలాగా మార్పు వస్తూనే ఉంటుంది, మార్పు లేకుండా ఒకే రీతిగా వెళితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఫ్రెండ్స్, మీరు స్మార్ట్ ఫోన్ ఫస్ట్ టైం ఎప్పుడు కొనుక్కున్నారు? మీరు కొత్తగా కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ ఏ ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్నది? ఇప్పుడు ఏ మొబైల్, మీరు లేటెస్ట్ మొబైల్ ఏమి వాడుతున్నారు, ఆ మొబైల్లో ఎలాంటి వెర్షన్ వచ్చింది చూడండి. ఇంకా ఒకటి, మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నా కూడా, కొత్త వెర్షన్ లో వచ్చినా కూడా దానిలో అప్పుడప్పుడు సిస్టమ్ అప్డేట్ జరుగుతూనే ఉన్నాయి. అది మాత్రం కాకుండా మనము చాలా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఆ యాప్స్ లో కూడా ఒక అప్డేట్ జరుగుతున్నా ఉన్నాయి. అలాగా మన సిస్టమ్ లో కూడా వీఆర్ ఇన్ ద డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్, క్రిప్టో కరెన్సీ ఈ కార్యంలో మనం ఉంటున్నాం. సో దానిలో కూడా ఎప్పుడు అప్డేట్ జరిగి తీరాలి. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ముఖ్యమైన ఒక అంశం అప్డేట్. ఈ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది. సో ఈ అప్డేట్ గురించి మనము విసుకోకుండా ఏం చేయాలంటే we have to accept the update. సిస్టమ్ ఎందుకు అప్డేట్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకొని దానిని మీరు అంగీకరించాలి. ఆ సిస్టమ్ చెప్తున్న ప్రకారం మీరు కూడా మీ మైండ్ ని ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే అప్ టు డేట్ అప్డేట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు ఎప్పుడప్పుడు తను ఇప్పుడు సరే మీరు చూస్తే ఇక్కడ ఒక జంతువుని ఎన్నో లక్షం సంవత్సరం ముందు ఉన్నది అని మనము వింటున్నాం. కానీ ఆ డైనోసార్ కంటే ముందు వచ్చిన ఈ కాక్రోచెస్ ఉంది కదా, ఈ కాక్రోచ్ డైనోసార్ కంటే ముందు వచ్చిన ఒక జంతువు. కానీ ఈ కాక్రోచెస్ ఇంకా ఉన్నాయి. ప్రపంచం అంతా ఎక్కడ చూసినా చిన్నది పెద్దది రకరకాలుగా ఉన్నాయి. యాక్చువల్ గా ఒక కాక్రోచ్ గురించి చెప్పాలంటే there are so many thousands of variety of cockroaches లో ఉంటుంది. మేజర్ చెప్పాలంటే అమెరికన్ కాక్రోచ్, జర్మన్ కాక్రోచ్ ఎలాగా ఉంటుంది. ఈ జర్మన్ కాక్రోచ్ గురించి చెప్పాలంటే అది జస్ట్ ఒక చిన్న థ్రెడ్ ఉన్న చోట్ల కూడా అది వెళ్ళవచ్చు. ఎంతో హీట్ కూడా అది భరించవచ్చు, ఎంతో కోల్డ్ ని అది భరించవచ్చు అంట. వై? బికాస్ సరౌండింగ్ ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం ఆ రూపాన్ని అప్డేట్ చేసుకుంటుంది. అందుకే కాక్రోచ్ స్టిల్ అలైవ్. బట్ దానికంటే పెద్ద జంతు, బలమైన జంతు, శక్తి గల జంతు ఈ డైనోసార్ చనిపోయింది. ఎందుకంటే వై డైనోసార్స్ వర్ ఎరాడికేటెడ్ ఆన్ ది ఎర్త్? బికాస్
ఇట్ కెనాట్ అప్డేట్ దెమ్సెల్స్. ఈ భూగోళ రీతిగా ఎలాంటి మార్పు వచ్చిందో, ఎలాంటి అప్డేట్ వచ్చిందో, ఆ అప్డేట్ ప్రకారం తనని అది అప్డేట్ చేయలేకుండా పోయింది, అప్డేట్ చేసుకోలేకుండా పోయింది. దాన్ని బట్టి ఈ భూలోకంలో ఇప్పుడు డైనోసార్ జంతు లేదు. ఇప్పుడు ఉన్న జంతువులు ట్రేసెస్ మాత్రమే ఉంది, కానీ ఎలాంటి లివింగ్ క్రీచర్ లేదు. సో అలాగా మన జీవితంలో కూడా మనము బాగా ఉండాలి, ముందు సాగాలి. If we want to get the best of the world, best of the life, to update ourselves every day. Unless and until we update ourselves, we cannot live in this world. అందుకే మన సిస్టంలో కూడా అప్డేట్ చేసి వచ్చింది. అప్డేట్ వచ్చిన కారణం ఏమని మీరు ముందు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ అప్డేట్ ఫార్ అవర్ గ్రోత్. This update for our growth of the cryptocurrency. This update is for our future growth. సో ఇలాంటి కార్యం కోసమే ఈ అప్డేట్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ అప్డేట్ ని మీరు సరిగా అర్థం చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ రివార్డ్స్ అకార్డింగ్ టు యువర్ ఎఫర్ట్. మీరు ఎలాంటి ఎఫర్ట్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్ ప్రకారం మీకు కూడా ఈ అప్డేట్ ద్వారా మేలు పొందుతుంది. సో ఫస్ట్ అక్సెప్ట్ దిస్ అప్డేట్ యాజ్ ఇట్ ఈస్. ఎలాగా ఉంటుందో అలాగా మీరు అది అంగీకరించండి, స్వీకరించండి. బికాస్ ఎలాంటి ఇప్పుడు ఒక అప్డేట్ వస్తున్నప్పుడు మనం దాన్ని ఎదిరించకూడదు. వి షుడ్ నాట్ డిసగ్రీ విత్ దట్, ఆర్ వి షుడ్ నాట్ అప్సెట్ ఇన్ అవర్ మైండ్. అది మైండ్ ముందు మీరు మార్చుకోవాలి. సో ఎలాంటి అప్డేట్ వచ్చింది నేను చూపిస్తున్నాను. జస్ట్ నేను షేర్ చేస్తున్నాను ఆ స్క్రీన్ ని. మన సిస్టంలో వచ్చిన అప్డేట్స్ ఏమి ఇక్కడ ఇంగ్లీష్ లో కనపడుతుంది. పీవీసీ యూఎస్డిటీ వాల్యూ ఫర్ న్యూ సీడ్ ఫండింగ్ token form will be directly debited from the connected wallet from 1st March 2024. Staking reward can also be used directly for the seed funding token farming. ఇదే మన సిస్టమ్ ఇచ్చిన ఫస్ట్ అప్డేట్. ఈ ఫస్ట్ అప్డేట్ ఏమని మీరు ముందు అర్థం చేసుకోవాలి. సో దాన్ని తెలుగులో కూడా చాలా మంది ట్రాన్స్లేట్ చేసి పెట్టున్నారు. సో మీకోసం తెలుగు కూడా నేను చూపిస్తాను. కొత్త సీడ్ ఫండింగ్ టోకెన్ ఫామ్ ఇదే తెలుగులో. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ కోసం 1st మార్చి నుండి సిస్టమ్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా మీ వ్యాలెట్, కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ అంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఏ కనపడుతుందో, మీ ట్రస్ట్ వ్యాలెట్ లో పీవీసీ మెట్టా కానీ యూఎస్డిటీ కానీ ఉంటే అది మీ డైరెక్ట్ గా మీరు చేయవచ్చు. సో యూఎస్డిటీ తీసుకొని చేస్తున్నాము. ఇంకా మన సీడ్ ఫండింగ్ లో వస్తున్న చేస్తున్నాం. సో సీడ్ ఫండింగ్ లో వస్తున్న రివార్డ్ ని మనము యూజర్ వ్యాలెట్ తీసుకుని వచ్చి మళ్ళీ అది యూఎస్డిటీగా మార్చి సీడ్ ఫండింగ్ చేస్తున్నాం.
సో ఇలాంటి ఒక ప్రాబ్లం 1 మార్చి నుండి లేదు. అదే సిస్టమ్ చెప్తుంది. కొత్త సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ కోసం పీవీసీ నుండి కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ నుండి నేరుగా డెబిట్ చేయబడుతుంది. సెకండ్ పాయింట్ ఏమంటే స్టేకింగ్ రివార్డ్ అంటే మీకు వస్తున్న సీడ్ ఫండింగ్ రివార్డ్. రోజు మనకు సీడ్ ఫండింగ్ చేసాము, సీడ్ ఫండింగ్ నుండి రివార్డ్ వస్తుంది కదా, అలాగా వస్తున్న స్టేకింగ్ రివార్డ్ ని నేరుగా కొత్త సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ కోసం కూడా మీరు ఉపయోగించవచ్చు. డైరెక్ట్లీ యూ క్యాన్ డూ సీడ్ ఫండింగ్ విత్ ద రివార్డ్ అండ్ డైరెక్ట్లీ యూ క్యాన్ డూ టోకెన్ ఫార్మింగ్. ఇప్పుడు మీకు వస్తున్న సీడ్ ఫండింగ్ లో వస్తున్న రివార్డ్ పీవీసీ మెటా ఉంది కదా, దానిని మీరు డైరెక్ట్ గా టోకెన్ ఫార్మింగ్ కోసం ఉపయోగించవచ్చు అని సిస్టమ్ చెప్తుంది. మూడవదిగా సీడ్ ఫండింగ్ 1 మార్చ్ 2024 వినియోగులు అందరూ బ్యాలెట్ లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్ నుండి ఉపయోగించవచ్చు. యాక్చువల్గా మీరు యూసర్ వ్యాలెట్ ఉంది కదా, టోకెన్ ఫార్మింగ్ తర్వాత మీ సీడ్ ఫండింగ్, అక్కడ యూసర్ వ్యాలెట్ ఒకటి ఉంది. ఆ యూసర్ వ్యాలెట్ నుండి మీరు డైరెక్ట్ గా ఇప్పుడే సీడ్ ఫండింగ్ చేసేయండి, లేకపోతే సిస్టమే దానిని సీడ్ ఫండింగ్ చేసేసి మీరు మళ్ళీ జాయిన్ అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనము టోకెన్ ఫార్మింగ్ లోపల పిన్ నంబర్ ఇచ్చి వెళ్తున్నప్పుడు అక్కడ యూసర్ వ్యాలెట్, కనెక్టెడ్ వ్యాలెట్ అని 2 భాగాలు కనపడుతుంది. ఇప్పుడు సిస్టమ్ ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్ ప్రకారం all users should use their PVC USDT balance in their user wallet as soon as possible. ఎవరెవరు ఈ యూసర్ వ్యాలెట్ లో ఇదే ఫస్ట్ పార్ట్ కనెక్టెడ్ వ్యాలెట్, దట్ ఈస్ పీవీసీ మెటా ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న మన బ్యాలెన్స్. సెకండ్ పార్ట్ చూస్తే యూసర్ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే ఎవరెవరు సీడ్ ఫండింగ్ నుండి పీవీసీ మెటాని రిడీమ్ చేశారో ఆ సీడ్ ఫండింగ్ లో వచ్చిన పీవీసీ మెటా మొత్తం ఈ యూసర్ వ్యాలెట్ లో స్టాక్ చేసి పెడతారు. చాలా మంది ఏం చేశారంటే పీవీసీ మెటా ధర పెరిగిన తర్వాత ఈ సీడ్ ఫండింగ్ లో వచ్చిన యూసర్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెటాని వాడుకుంటాము అని దానిలో చేర్చి పెట్టి ఉన్నారు. కానీ ఎవరెవరు పీవీసీ మెటాలో వచ్చిన ఈ పీవీసీ మెటాని సీడ్ ఫండింగ్ చేయాలా అని ప్రయత్నం చేశారో వారు ఎక్స్చేంజ్ పీవీసీ ద్వారా దానిని సీడ్ ఫండింగ్ కోసం మార్చుకున్నారు. ఇప్పుడు సిస్టమ్ చెప్తున్న ఒక మాట ఏమంటే ఇట్ ఈస్ బెటర్ టు విత్డ్రా ఆల్ పీవీసీ మెటా యూఎస్డిటీ వాల్యూ యూసర్ వ్యాలెట్ నుండి అన్ని పీవీసీ మెటాని మీరు వాడుకోండి, అన్నిటినీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి అని సిస్టమ్ చెప్తుంది. All users should use their PVC USDT balance in their user wallet as soon as possible. ఇప్పుడు మీరు యూసర్ వ్యాలెట్ లో ఉంటున్న ఈ పీవీసీ మెటాని వాడకుండా ఉంటే ఏమవుతుంది? దిస్ విల్ బి ఆటోమేటికలీ యాడెడ్ టు ద సీడ్ ఫండింగ్ యూసర్ వ్యాలెట్ ఆర్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి యాడ్ టు ద సీడ్ ఫండింగ్. సో సీడ్ ఫండింగ్
మీరే చేస్తే బాగుంటుంది. అది సిస్టమ్ చేయాలంటే మళ్ళీ బిఎన్బి కావాలి. బిఎన్బి లేకుండా సీడ్ ఫండింగ్ జరగదు. తర్వాత మీ యూసర్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెట్ట కనపడకుండా పోతుంది, ఎర్రర్ లో వచ్చేస్తుంది. మళ్ళీ ఎర్రర్ రెక్టిఫై చేయాలంటే ఇట్ ఈస్ బిగ్ ప్రాసెస్, వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అందుకోసం సిస్టమ్ చెప్తున్న ఒక మాట, ఎవరెవరు యూసర్ వ్యాలెట్ లో పీవీసీ మెట్ట బ్యాలెన్స్ పెట్టి ఉన్నారో ఆ యూసర్ వ్యాలెట్ నుండి వెంటనే సీడ్ ఫండింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ యూసర్ వ్యాలెట్ లో 43.9566 పీవీసీ మెట్ట ఉంటుంది, సారీ యూఎస్డిటీ ఉంటుంది. మేమేం చేయాలి, వెంటనే దీనిని సీడ్ ఫండింగ్ చేసేయాలి. సో సీడ్ ఫండింగ్ చేయాలంటే జస్ట్ స్టార్ట్ సీడ్ ఫండింగ్, ప్రొసీడ్ టు సీడ్ ఫండింగ్. మనం చేసుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా చేయవచ్చు ఈ యూజ్ ద్వారా. సో బెటర్ ఇమ్మీడియట్లీ మీరు అందరూ కూడా యూసర్ వ్యాలెట్ లో, సపోజ్ ఈ సీడ్ ఫండింగ్ యూసర్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఉండినా సరే, టోకెన్ ఫార్మింగ్ లో ఉన్న యూసర్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఉండినా సరే, అన్నిటినీ వెంటనే సీడ్ ఫండింగ్ చేసేయండి. ఎలాగా సీడ్ ఫండింగ్ చేయాలి? టోకెన్ ఫామ్ లో ట్రాన్సాక్షన్ పీవీసీ అని ఒక ఫస్ట్ పేజీలోనే ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే, మాక్సిమం క్లిక్ చేస్తున్నప్పుడు యూసర్ వ్యాలెట్ లో ఉంటున్న ఆల్ పీవీసీ మెట్ట ఆటోమేటిక్లీ విల్ కమ్ టు యూసర్ వ్యాలెట్ సీడ్ ఫండింగ్ లో వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన యూఎస్డిటీని మీరు డైరెక్ట్ గా సీడ్ ఫండింగ్ చేసేయండి. ఇప్పుడు మీ వ్యాలెట్ లో జస్ట్ ఒక 50 ఉంది, 60 ఉంది, 99 ఉందంటే 99 వరకు ఎలాంటి రివార్డ్ లేదు. బట్ ఇఫ్ యూ యాడ్ 1 పీవీసీ మెటా, 1 యూఎస్డిటీ, ఇమ్మీడియట్లీ యూ విల్ గెట్ 100 + 50 రివార్డ్ మీకు వస్తుంది. సో మీకు రివార్డ్ కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ 100 యూఎస్డిటీ ఇన్ టు ద యూసర్ వ్యాలెట్ ఇన్ సీడ్ ఫండింగ్. సపోజ్ నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఉన్నది మాత్రం చేసుకుంటానంటే, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ బ్యాలెన్స్, ఆల్ యూఎస్డిటీని పీవీసీ మెటాని మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి. అదే సిస్టమ్ చెప్తున్న ఒక ముఖ్యమైన ప్రకారం. ఇక్కడ మీ టోకెన్ ఫార్మింగ్ లో సీడ్ వాల్యూ ఉంది, దానిని ఏమైనా చేయాలంటే డోంట్ వరీ, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ డిపి టు సీడ్ ఫండింగ్ వ్యాలెట్. దానిలో ఎలాంటి ఒక ప్రాబ్లం లేదు. We don't have any change in the token forming. Sorry, seed value token forming. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో ఇదే సిస్టమ్ ఇప్పుడు ఇస్తున్న ఒక ముఖ్యమైన అప్డేట్స్. సో మార్చ్ 1 నుండి we can draw our reward, we can draw our seed value reward also. We will not have any problem on after March 1st. So very soon, whatever we are having in our seed funding wallet or token farming reward, we can keep it in trust wallet, or whatever we are keep in trust wallet, that we can do directly token farming or seed funding. So lot of restriction going to be removed from the system. అదే సిస్టమ్ మనకి ఇస్తున్న ముఖ్యమైన అప్డేట్స్. సో ఎవరెవరు పీవీసీ మెట్ట కొనుక్కోవాలో ఇప్పుడే కొనుక్కోండి. ఎవరెవరు టోకెన్ ఫార్మింగ్ చేయాలా ఇప్పుడే మీరు చేసుకోండి. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ అవైలబుల్ టుడే అండ్ టుమారో. పీవీసీ మెటా అవైలబుల్ ఫార్ 0.5, 0.4, 0.6. But after March 1st, it will not be, it may be or may not be available for the same rate. The rate may increase. ఇంకా మన
సిస్టంలో ఇప్పుడు 1 పీవీసీ మెటా ఈక్వల్ టు 1 యూఎస్డిటి అని ఉంది. బట్ ఆఫ్టర్ మార్చ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమంటే ఇట్ విల్ బి ఈక్వల్ యాజ్ పర్ ద మార్కెట్ లో ఏముందో అది కూడా టోకెన్ వ్యాలెట్ లో వచ్చేస్తుంది అని నా అనుమానం. సో మీరందరూ కూడా ఇది అర్థం చేసుకొని ఈ రోజు రేపు ఎవరెవరు టోకెన్ ఫార్మింగ్ చేయాలని ప్లాన్ చేసి ఉన్నారో ఎక్కువగా చేయవలసిన వారు మీరు చేసుకోండి. ఎందుకంటే యు ఆర్ బయింగ్ ఫర్ $0.5 బట్ యు ఆర్ డూయింగ్ టోకెన్ ఫార్మింగ్ ఫర్ $1. దానిలోనే మీకు 200% ఆ ఇన్కమ్ వచ్చేస్తుంది. మీరు టోకెన్ ఫార్మింగ్ చేసిన తర్వాత సిస్టమ్ మీకు 200% ఇస్తుంది. సో యు ఆర్ గెటింగ్ 400% ప్రాఫిట్ ఇమ్మీడియట్లీ ఇన్ టోకెన్ ఫార్మింగ్. అందుకే మీరు వెంటనే ఎక్కువగా ఈ రోజు రేపు ఎవరెవరు టోకెన్ ఫార్మింగ్ చేయాలో చేసుకోండి, ఎవరెవరు క్రైటీరియా కంప్లీట్ చేయాలో చేసుకోండి. డెఫినెట్లీ ద ప్రైస్ ఆఫ్ పీవీసీ మెటా విల్ గో వెరీ బిగ్, వెరీ హ్యూజ్. అలాంటి మార్పులు ఉంటుంది. తర్వాత సీడ్ ఫండింగ్ లో వస్తున్న మన పీవీసీ మెటాని పెట్టి కూడా మనం ఏం చేయాలి, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ ఇన్కమ్ గోయింగ్ కమ్, వెయిట్ అండ్ సీ. సో ఈ కార్యంలో మాత్రమే మీకు చెప్పాలా అని ఈ రోజు మీటింగ్ పెట్టి ఉన్నాను. సో దీనిలో ఏమన్నా మీకు డౌట్ ఉంటే మీరు అడగండి, కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం. ఈ రోజు యాక్చువల్ గా నాకు వైఫై కనెక్షన్ లేదు, అందుకోసం నేను బయట కూర్చున్నాను. కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. మొత్తం పీవీసీ మీటర్ అదే ఉంటుందని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలానే జరుగుతుంది సార్. అంత శుభసాధనం మనది అంతా వస్తుంది, ఫ్యూచర్ అంతా మనదే సార్. ఇంతటి అవకాశం మనకి ఇచ్చిన డానియల్ జాన్సన్ సార్ గారికి అండ్ మన టీం సభ్యులందరికీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. అందరి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఒక్కటే కోరుకుంటున్నా సార్ మీ ద్వారా. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ సింథిల్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇచ్చిన అవకాశాన్ని, సార్ ఇచ్చిన సబ్జెక్ట్ని మనం అందరం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఇప్పటి వరకు సార్ చెప్పింది అర్థం కాలేదేమో చాలా మందికి. అది తెలుగులో కూడా ఉంది, ఒకసారి చదువుకోండి. 3 ఆప్షన్స్ మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. మనకి కనెక్ట్ వ్యాలెట్ అంటే మనకి మెయిన్ పేజ్లో 1 పీవీసీ మీటా పెట్టుకున్నారు కదా, అక్కడ మన దగ్గర పీవీసీ మీటా ఉన్న ఆ పైననే యూఎస్డిటీ ఉన్న డైరెక్ట్గా మనము సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అక్కడి నుంచి మనము. రెండో ఆప్షన్ ఏంటంటే మనకి సెకండ్ పేజీ టోకెన్ ఫార్మింగ్ పేజీ ఓపెన్ చేసిన వెంటనే మనకి అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, కనెక్ట్ వ్యాలెట్ని, యూజర్ వ్యాలెట్ అనేది. చాలామంది అక్కడ కనెక్ట్ వ్యాలెట్ నుంచి యూజర్ వ్యాలెట్లో వాళ్ళకు కొంత కన్ఫ్యూజ్లో ఉంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్లో ఎవరికైతే అక్కడ పీవీసీ మెటాలు ఉన్నాయో దాన్ని ఎక్స్చేంజ్ పీవీసీ మెటాలోకి తెచ్చుకుంటే పీవీసీ మెటా మారుతుంది సార్, అది యూఎస్డిటీగా మారుతుంది. అక్కడి నుంచి మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, లేకపోతే సిస్టమే ఆటోమేటిక్గా సీడ్ ఫండింగ్ చేస్తుందని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అది గమనించండి. 3 ఆప్షన్ మాత్రం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. 3 ఆప్షన్లో మీకు పైన ఉన్న పీవీసీ మెటాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది ఉదయం ఫోన్లు చేసి అడిగినారు కన్ఫ్యూజ్తో, మనకి పైన ఉన్న పీవీసీ మెటాలు కూడా ఆటోమేటిక్గా సిస్టమే చేస్తుందా అని కొంతమంది డౌట్గా అడిగినారు. ఇప్పుడు వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. మరొకసారి చదవండి అర్థం కాకపోతే. లేకపోతే మనకి మీటింగ్స్ నడుస్తూనే ఉంటాయి కదా సార్, కాబట్టి వినండి. ఇక్కడ ఇది కూడా మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అక్కడ కూడా విని నేర్చుకోండి.
ఫార్మింగ్ని మాత్రం నిర్లక్ష్యం చేయదు. సిస్టమ్ చూడు ఎటు తిరిగి అందరితో వ్యవసాయం చేయించడానికి రెడీ చేసింది. మరి ఆల్రెడీ వ్యవసాయం చేసేవాళ్ళు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన అదేది రీకాంపౌండింగ్ సిస్టమ్లు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వడ్డీ మెత్తి, అది మాత్రమే 3 డేస్కి ఒకసారి బయట తీసుకుంటున్నారు. మిగతాదంతా మళ్ళీ రీకాంపౌండింగ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగానే అందరు చేస్తే అందరికి ఎక్కువ లాభాలు వస్తాయి. దీర్ఘకాలికంగా పార్ట్నర్స్ అనేది పీవీసీ మీటర్తో మనం అంటి పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. లేదంటే మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మన దగ్గర ఏముండదు. అందుకే ఇప్పుడు రేటు తక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసుకోండి. ఎక్కువ మీరు బై చేసి పెట్టుకున్న సిస్టమ్ అనేది మీకు పెరిగిన తర్వాత ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గమనించండి. ఇంకా మనకి ఇక్కడ రమేష్ సార్ ఉన్నారు. రమేష్ సార్, మాలోతి రమేష్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ కూడా మంచిగా మనకి చెప్తున్నారు. ఈ కొత్త అప్డేట్ గురించి కూడా మళ్ళీ ఒకసారి సార్ మాటలు వింటే అందరికీ ఒక అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మాలోతి రమేష్ సార్, వెల్కమ్ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, కొంచెం అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఎం రమేష్. సెతిల్ కుమార్ సార్. ఎం రమేష్ సార్కి హ్యాండ్ రైజ్ చేశారు, కొంచెం అన్మ్యూట్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు సార్. అది కాదు, మాలోతి రమేష్ సార్. మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, రమేష్ సార్. హ్యాండ్ రైజ్ చేసే ఉంది సార్. అవునా, ఓకే. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా కనెక్ట్ వ్యాలెట్ నుండి మనం చేయాలి, కానీ ఇప్పుడు యూజర్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెటా మాత్రమే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. యూజర్ వ్యాలెట్ ఇప్పుడు మీ కనెక్టర్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెటాని గురించి, యూఎస్డి గురించి ఎలాంటి భయం వద్దు. మీరు అక్కడ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే మీరు ఫార్మింగ్ కోసం దేనికోసం వాడుకోండి. System will not take anything automatically from the connected wallet. ఓకే. సిస్టమ్ చెప్తున్న మాట ఏమంటే మీరు డైరెక్ట్ గా వాలెట్ నుండి చేయవచ్చు అని చెప్తుంది, కానీ సిస్టమ్ చేస్తుంది అని చెప్పట్ల. ఓకే సార్. చాలా మంది అది కన్ఫ్యూజ్ అయ్యారు. ఆటోమేటిక్లీ డెబిటెడ్ ఫ్రమ్ ద యూజర్ వాలెట్ మాత్రమే. ఓకే సార్. ఓకే సార్. పిజి ప్రసాద్ గారు. సార్, అది ఇంతకుముందు అడిగింది నేనే డౌట్. నేను డైలీ 25 మీటర్స్ అంటే వీక్లీ 25 మీటర్స్ బయట పెట్టుకున్నాను, ఒక 200. మరి ఆటోమేటిక్ అవుతుందా లేదు అంటే? ఆటోమేటిక్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అది మీరు వ్యాలెట్ లోనే పెట్టుకోండి, లేకపోతే మీరు ఫార్మింగ్ కూడా చేసుకోండి, ఆటోమేటిక్ కాదు. ఓకే సార్. యూజర్ వ్యాలెట్ లో ఉంటున్న, అది సిస్టమ్ కరెక్ట్ గా చెప్పింది, యూజర్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెటాని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి. చాలా మంది సిస్టమే చేసుకుంటుంది అని మీరు పెట్టితే దేర్ విల్ బి ఎ ప్రాబ్లం, సమ్ ఎర్రర్ విల్ కమ్. మీరు బిఎన్బి అక్కడ బ్యాలెన్స్ పెట్టాలి. బిఎన్బి లేకుండా సిస్టమ్ చేస్తుంది అని మీరు చెప్తే అది ఎర్రర్ లో వెళ్ళిపోతుంది. యు మే లూస్. ఇది నేను ఒక వార్నింగ్ గా చెప్తున్నాను. జరుగుతుంది అని నేను చెప్పట్లా, జరగవచ్చు. దేర్ మే బి
సో మీరు బిఎన్బి కాపాడుకోవాలా అని యూసర్ వాలెట్ నుండి తీయకుండా ఉంటే మే బి ఎర్రర్ అండ్ యూ విల్ లూజ్ ద పివిసి మెటా. మీకు సీడ్ ఫండింగ్, ఎందుకంటే ముందు కూడా చాలా మంది సీడ్ ఫండింగ్ చేశారు, సీడ్ ఫండింగ్ కాలేదు, తర్వాత మళ్ళీ అది ఏమో పెట్టి అది సిస్టమ్ చెప్తున్న ప్రకారం చేసి సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, రికవర్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది అది రికవర్ కూడా చేసుకోవట్లేదు. సో అలాంటి ప్రాబ్లం రాకూడదంటే ఇప్పుడే మీరు చేసేయండి, సిస్టమ్ కోసం వెయిట్ చేయవద్దు. ఓకే సార్, ఇంకోటి మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి బయటకు తీసుకొద్దామంటే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా సార్? అవైలబుల్లో ఉన్నాయి 40 మీటర్స్ ఉన్నాయి. సీడ్ ఫండింగ్ రివార్డ్ అది ఫస్ట్ మార్చ్ వరకు అది లేదు సార్. ఫస్ట్ మార్చ్ వరకు అది క్లోజ్, రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే మీరు అక్కడ నుండి తీసినా మళ్ళీ అది యూసర్ వాలెట్కే వస్తుంది. యూసర్ వాలెట్ నుండి మళ్ళీ మీరు తీసుకోవాలా, అందుకోసం సిస్టమ్ స్టాప్ చేసింది. ఓకే ఓకే, దాన్ని మీకు లాస్ కదా. అవునవును, ఫస్ట్ లాస్ ఉంది, అందుకోసమే సిస్టమ్ స్టాప్ చేసాం. ఓకే సార్, ఓకే ఓకే, మంచిది. థ్యాంక్ యూ సార్. ఇంకా కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, వాళ్ళ మైక్ కూడా అన్మ్యూట్ చేసి ఉన్నాను, మాట్లాడండి. రాజేష్ గారు, నరేష్ గారు. ఎస్ సార్. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, సిస్టమ్ లో నిరంతరం ఏదో ఒక అప్డేట్ రావడం కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ సిస్టమ్ లో అసలు పీవీసీ మెటా నాట్ ఫ్యూచర్, అంటే పీవీసీ మెటా అసలు ఎలా డెవలప్ కానికి ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఏం చేస్తారు అంటే వాళ్ళను ఇప్పుడు సార్ మీరు పీడిఎఫ్ ఉంది, చదవండి. దానిలో సిస్టమ్ ఫ్యూచర్ గురించి ముందే చెప్పింది. ఓకే, నేను అనేది ఇప్పుడు సిస్టమ్ లో 8 మిలియన్ పీపుల్ వచ్చారు. 8 మిలియన్ పీపుల్ లో 10% పీపుల్ కూడా ఇంకా సీడ్ ఫండింగ్ చేయట్లేదు. ఓన్లీ 2 lakhs అంటే 3% కూడా కాదు కదా. సహాయం చేయాలా అని దానికోసం మీటింగ్ పెట్టాను. నేను తప్ప ఎవరు మాట్లాడలేదు, ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలి? సో దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ ఆర్ ఏం చెప్పాలి, మనము వివాదం చేయడానికి టైం లేదు. ఇప్పుడు నా టీంలో 2000 పీపుల్ పైన ఉన్నారు, వారికి సహాయం చేయాలని నేను చేస్తున్నాను. 10 మనిషి కూడా చేయకుండా నేను ఎవరు చేయట్లేదు, వారు చేయట్లేదు, వీరు చేయట్లేదు చెప్పుకున్నా ఉంటే ఏం ప్రయోజనం? మీరు ఒక సిస్టమ్ చెప్పిన ప్రకారం చేస్తూనే ఉంటుంది. ఇంకా ఏం కావాలా మీకు చెప్పండి. నేను ఏమి చేయను, క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాను, మీరు మెంటాలిటీ ఉంటే ఏ ప్రయోజనం లేదు సార్. మీరు పని మీరు చేయండి, తర్వాత సిస్టమ్ పని సిస్టమ్ చేస్తూనే ఉంటుంది. సిస్టమ్ ఇలాంటి మార్పులన్నీ తీసుకుని రాకుండా ఉంటే ఎప్పుడో ఇది 0 అయిపోతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. సార్ సెంధిల్ కుమార్ సార్. ఎస్ సార్. సత్యనారాయణ సార్ చాలా సూపర్ క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే అడగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సత్యనారాయణ సార్ గారు. ఎందుకంటే సార్ వాయిస్ వస్తుందా సార్? అడిగింది క్వశ్చన్ నరేష్ రెడ్డి సార్ గారు చాలా సూపర్ క్వశ్చన్ వేశారు. క్వశ్చనే కాదు సార్ అడిగింది కూడా కరెక్టే, కానీ తెలియాలి కదా సార్. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలుసు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకెవరైనా క్వశ్చన్ ఇస్తే సార్ చెప్పగలితే దానికి సమాధానం నేను ఇస్తాను సార్. అందరికి ఒకేసారి ఇస్తాను సమాధానం. హ్యాండ్ లిఫ్ట్ చేయండి సార్, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏంటి అందరి. నరసింహారావు గారు, మీరు మైక్ ని అన్మ్యూట్ చేసి ఉన్నాను.
వినపడుతుందా? ఎస్. సార్ వైజాగ్ సార్ నాది. నా పేరు నరసింహారావు. నేను అక్కడ కరీంనగర్ మీటింగ్ వచ్చాను. ఎవ్రీ మీటింగ్ మీ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. మీ ద్వారా చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను. మీరు సిస్టమ్ అంతా ఎలా మాట్లాడుతుంది? సెంథిల్ కుమార్ ద్వారా మాట్లాడుతుందా, లేకపోతే జమల రామ్ గారి ద్వారా మాట్లాడుతుంది? అది కాదు, సిస్టమ్ నుండే మాట్లాడుతుంది. దాన్ని ఫాలో అవ్వాలా. నేను ఇవాళ ఫాలో అవుతూ నా టీం 1100 మంది టీం అండి. ఇవాళ సీడ్ ఫండింగ్ లో నేను రూబీ అయ్యాను, ఎమరాల్డ్ అయ్యాను. సిస్టమ్ నమ్మాను. ఆ రోజు పెర్లవైన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చేస్తున్న జాబ్ నిజం చేసి ఈ రోజు నేను ఇందులో పెర్లవైన్లో అప్పుడు చేశాను. ఇప్పుడు సీడ్ ఫండింగ్ ఎంటర్ అయ్యాను. 1100 మంది టీముని నేను తీసుకొచ్చాను. పర్ డే రివార్డ్ వాల్యూ నాకు 25 రిలీజ్ అవుతుంది. సీడ్ వాల్యూ 10 మెటాలు రిలీజ్ అవుతుంది స్టేకింగ్ రివార్డ్ లో. ఎందుకని ఎంత రిజల్ట్ వచ్చిందంటే వర్క్ చేశాను, సిస్టమ్ నమ్మాను, సిస్టమ్ నాతో మాట్లాడుతుంది. సెంథిల్ గారు మాట్లాడట్లేదు, లేకపోతే విజయభాస్కర్ గారు మాట్లాడట్లేదు. ఇది కాదు మనకు కావాల్సింది. దీనికి ఎవరంటే సిస్టమ్ మనతో మాట్లాడుతుంది. సిస్టమ్ ఫాలో అయిన ప్రకారం మనం అవుతే మనం డెవలప్ అవుతాం. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు, సిస్టమ్ మనకు రెస్పాన్సిబిలిటీ. సిస్టమ్ నమ్మండి, ముందుకెళ్ళండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. రేపు ఫ్యూచర్ లో మెటావర్ లో పేమెంట్ చెప్పింది. ఏం చెప్పింది సిస్టమ్? ది క్రిప్టో కరెన్సీ, టీవీసీ మెటా ది క్రిప్టో కరెన్సీ ఫర్ మెటావర్స్ అన్నాడు. రాబోయేటువంటి మెటావర్ లో 2030లో గ్లోబల్ మార్కెట్ పెరిగిన కొద్దీ మన మెటా వాల్యూ కూడా పెరుగుతుంది, మెటా యూజ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని రేట్ పెరుగుతుందండి. ఓకేనండి. ఆ విధంగా ఎవరు కూడా సిస్టమ్ గురించి క్వశ్చన్ వేయొచ్చు. మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుని సిస్టమ్ ఎప్పుడైతే అప్డేట్ చేసిందో అది మనం ఫాలో అవుతూ దాన్ని స్టడీ చేస్తూ అండర్స్టాండ్ చేస్తూ ముందుకెళ్తే సిస్టమ్ ఆ రోజు చెప్పింది టోకెన్ ఫార్మింగ్ 200% ఉంది, 200% ఇస్తుంది. వాళ్ళు సీడ్ ఫండింగ్ ఇంతకుముందు 50 యూఎస్సిటీలతో సీడ్ ఫండింగ్ చేస్తే 50% రివార్డ్ అన్నది, 50% రివార్డ్ ఉంది. ఈ రోజు అది ఫాలో అవుతుంది కదా, సిస్టమ్ చెప్పినట్టుగా ఫాలో అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే వాల్యూ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది మెయిన్. అంటే 14 యూఎస్సిటీకి వెళ్ళినటువంటి ఇది మెటా ఈరోజు 0.50 సరికి మనకి ఉంటుందో ఎంత డౌన్ అయిపోయిందంటే ఒక డౌట్ ఉంటుంది. కానీ సార్ చక్కటి ఆన్సర్ చెప్పారు. రోడ్ మ్యాప్ ప్రకారం మనం స్టడీస్ తో ఫాలో అవుతే ఇంతకు మించిన అంటే లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం ఇది ఒకటేనండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ గా నేను చెప్తున్నాను. ఇది అందరూ అర్థం చేసుకోండి, స్టడీ చేయండి, టీముని పెంచుకోండి. ఫ్యూచర్ లో ఏంటంటే నేను ఆ రోజున 10 BSలతో సీడ్ ఫండింగ్ ఇచ్చినప్పుడు నేను కష్టపడ్డాను, వర్క్ చేశాను. 10 BSలతో నేను జాయిన్ చేశాను. అంటే 50 BSలతో జాయిన్ చేశాను. 10 BSలు అయినప్పుడు నేను జాయిన్ చేశాను. ఆ విధంగా టీముని పెంచుకున్నాను. రేపు నా కింద 1100 మంది టీం అంతా కూడా ఫార్మింగ్కి వెళ్ళిపోతే, వాళ్ళకున్న మెటలైన ఫార్మింగ్ వెళ్తే నా ఇన్కమ్ ఎంతండి? అదే సిస్టమ్ చెప్పింది. పర్ డే మిలియన్స్ అన్నాడు. మిలియన్స్ కూడా సంపాదించే అవకాశం సిస్టమ్ మనకి ఇచ్చింది. దాన్ని అండర్స్టాండ్ చేసుకుని అవగాహన చేసుకుంటూ సిస్టమ్ మనం ఫాలో అవుతే సిస్టమ్ మనం డెవలప్ చేస్తుందండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి సెంథిల్ గారికి అలాగే జమల రాము గారికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ నరసింహారావు గారు. గేవ్ అ వెరీ వండర్ఫుల్ అడ్వైస్ అండ్ సజెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఇంకోటి నా చిన్న డౌట్ ఏంటంటే యూజర్ వ్యాలెట్ లో ఉన్నాయే డెబిట్ అవుతాయా సార్? అవును. అయితే వాటికి బిఎన్బి మనం ఆల్మోస్ట్ ఎప్పటికి పెట్టుకొని ఉంచుకోవాలా సార్? యాక్చువల్లీ సార్ నేను అందరికీ చెప్తున్నాను ఒకే మాట, యూజర్ వాలెట్ నుండి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. బట్ వీ హావ్ టు ప్రొవైడ్ బిఎన్బి. అర్థం కాలే సార్. మీరు బిఎన్బి ఉంటేనే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. బిఎన్బి లేకుండా అది ఎర్రర్ లో వెళ్ళిపోతుంది. అదే బిఎన్బి మాత్రం ఎప్పటికి కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోవాలా. అందుకోసమే మీరు ఏం చేయాలంటే దానికి అవకాశం ఇవ్వకుండా మీరే చేసుకోవచ్చు సార్. ఇప్పుడు యూజర్ వ్యాలెట్ లో నా యూజర్ వ్యాలెట్ లో 0 ఉంది, సో నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరెవరు వ్యాలెట్ లో కొద్దిగా పెట్టుకున్నారో వారు మాత్రమే ప్రాబ్లం. సార్ నా యూజర్ వ్యాలెట్ లో 12 మెటాస్ ఉన్నాయి సార్. ఇక్కడ సార్ యూజర్ వ్యాలెట్ లో 12 ఉంటే ఇమీడియట్ గా మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి.
సీడ్ అంటే ఎక్స్చేంజ్ పీవీసీ మెటా నుంచి చేసుకోవాలా సార్? ఎక్స్చేంజ్ పీవీసీ మెటా అని నొక్కండి, మాక్సిమం కొట్టండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సీడ్ ఫండింగ్ యూసర్ వ్యాలెట్ లో వస్తుంది. సీడ్ ఫండింగ్ లో ఉంటున్న యూసర్ వ్యాలెట్ యూఎస్డిటీగా కనపడుతుంది. దానిని మీరు సీడ్ ఫండింగ్ చేసేయండి. ఓకే సార్. ఇంకోటి దానికి కూడా బిఎన్బి ఖర్చు అవుతుంది కదా. ఈ అవైలబుల్ లో ఉన్న వాటికి ఏమైతే సార్? అవైలబుల్ లో ఏదైతే రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు సార్, ఇప్పుడు సీడ్ ఫండింగ్ రివార్డ్ ఉంది కదా, అవును, రివార్డ్ లో ఉంటున్న అవైలబుల్ పీవీసీ మెటా సిస్టమ్ విల్ నాట్ టేక్. అది ఏమి కాదు, అది అట్లనే ఉంటుంది. అది మనమే రిడీమ్ చేయాలి. అక్కడ రిడీమ్ చేస్తే మనకి అది ఫస్ట్ వాలెట్కి వచ్చేస్తుంది. ఓకే ఓకే. అక్కడ నుండి ఫస్ట్ వాలెట్ కు తీసుకుని రావాలని సిస్టమ్ ప్లాన్ చేసి ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఓకే సార్. అంటే ఇప్పుడు మొత్తానికి యూజర్ వ్యాలెట్ లో ఉన్నాయి మాత్రమే డెబిట్ అవుతాయి అనమాట. ఎస్ యూజర్ వ్యాలెట్ లో ఉంటున్న కార్యం మాత్రమే డెబిట్ అవుతుంది. ఓకే సార్. ఓకే. అవైలబుల్ లో ఉన్న వాటికి ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్? నో ప్రాబ్లం. ఓకే ఓకే. యూజర్ వ్యాలెట్ లో అది కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉంటున్న పీవీసీ మెటా యూఎస్డిటీ నో ప్రాబ్లం. సీడ్ ఫండింగ్ లో ఉన్న సీడ్ రివార్డ్ కూడా నో ప్రాబ్లం. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మనకు డైలీ రివార్డ్ డిపిస్ తో పెట్టుకున్న ఉంది కదా సార్, అది 50 అది సీడ్ వాల్యూలో ఉంటున్న పీవీసీ అది యూఎస్డిటీ రోజు జరుగుతున్న ప్రకారం కంటిన్యూ అవుతుంది. దానిలో ఎలాంటి మార్పు లేదు. సేమ్ 100 50 to 100 మనము రిడీమ్ చేసుకోవాలి ఆ రోజు. ఓకే సార్. ఓకే. దట్ విల్ కంటిన్యూ యాజ్ ఎర్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ వణకం సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా వండర్ఫుల్ గా ఈ రోజు వచ్చిన అప్డేట్ మీరు చెప్పారు. సుబ్బు ఇది చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అప్డేట్ వచ్చింది కాబట్టి సారు కొంచెం ఇంట్రెస్ట్ గా వచ్చి మనకు ఏదైనా విషయాలు మనకు లీడర్స్ తెలియజేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా ఈ విషయంలో మీరే మాట్లాడుతున్నారు అని లేదా ఇంకో విధంగానే మనం అవ్వకూడదు సార్. ఎందుకంటే సిస్టమ్ ఇచ్చే అప్డేట్ అందరికి అర్థం అవ్వవు సార్. అవి కొంతమంది లీడర్స్ కి అర్థం అవుతాయి. అవి మనము వినటానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవాలి. కానీ వేరే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. అప్డేట్ ఇస్తుందంటే అది మన మంచిగా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మీరు. ఎందుకంటే చాలా మంది కనెక్టివ్ వాలెట్, యూజర్ వాలెట్ అని కూడా చాలా మంది డైలమాలు ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు కూడా చాలా మందికి అర్థమై ఉంటాయి. దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోదు సార్. ఎందుకంటే సిస్టమ్ వచ్చిన అప్డేట్ తెలియజేసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ గా వచ్చి మనకి చెప్తారు. సార్ కూడా తన వాల్యుబుల్ టైంని మనకు వెచ్చించి చంద్ర కుమార్ సార్ ఈ టైంలో మనకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మనం స్పెషల్ గా సార్ థ్యాంక్ యూ చెప్పాలి. అంతే. మనకి చాలా మంది ఏంటంటే కనెక్టివ్ వాలెట్ లో ఉన్న ఈ మధ్య తక్కువ తీసుకున్నవి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రాబ్లం లేదని చెప్పి సార్ తెలియజేశాడు. కాబట్టి ఈ విషయం నేను చెప్పడానికే మీరు ఆన్లైన్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. చంద్ర కుమార్ సార్ వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, కొంతమంది నేను మైక్ ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు అది ఉపయోగించండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆన్ చేసి వేరే సౌండ్ వస్తే మాట్లాడుతున్న వారికి ప్రాబ్లం. ఎస్ సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. మాది అమలాపురం. నమస్తే సార్. నమస్తే సార్. మీతోటి గతంలో మాట్లాడాం, మీతోటి డైరెక్ట్ గా మీట్ అయ్యాం కూడా చెన్నైకి వచ్చి. సార్ ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే సీడ్ ఫండింగ్ చేసిన దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్ సార్. దట్ ఈస్ పాసిబుల్. దట్స్ వాజ్ 50 or 10 వరకు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు మీరు కొంచెం రిక్వెస్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టోకెన్ ఫార్మింగ్ లో 50కి తక్కువ చేయలేము. నా అనుమానం ప్రకారం 50 కూడా క్లోజ్ చేసి మినిమం 100 అని వస్తుందో ఏమో అని నేను ఎదురు చూస్తున్నాను సార్. సో టోకెన్ ఫార్మింగ్ లో తక్కువ ఏమీ లేదు, ఎక్కువనే ఉండాలి.
చేతంటే సీడ్ ఫండింగ్ లో మేబీ 10 వరకు వెళుతుంది సార్. సీడ్ ఫండింగ్ లో కంటిన్యూ అవుతుంది. నా విన్నపం ఏంటంటే ఆనక్స్ వరకు ఉన్న వాళ్ళందరికీ 50 and above ప్రజెంట్ పాసిబిలిటీ లేదు. దట్ ఈస్ టు 10 to 50 or 100. 10 వరకు కొంచెం టోకెన్ ఫార్మింగ్ చేసుకునే సౌలభ్యం ఇస్తే బాగుంటది అని చెప్పేసి మీ అందరికి. లేదు సార్, లేదు, అలాంటి ఛాన్స్ లేదు సార్. అలాగే చేస్తే ఏ ప్రయోజనం ఉండదు సార్. సార్ యాక్చువల్ గా నేను చెప్పాలంటే 100 చాలా తక్కువ సార్. ఇప్పుడు 100 చేసిన రోజు మీకు 0.25 వస్తుంది. 10 చేసిన 0.025 వస్తుంది. దానిలో ఏ ప్రయోజనం ఉండదు. అంటే సో డెఫినెట్లీ సిస్టమ్ విల్ నాట్ డూ ఇట్. వారు ఏ చేసినా కూడా సరే సార్, దే హావ్ టు స్టార్ట్. ఎందుకంటే అట్లా చేస్తేనే ఇప్పుడు వారికి ప్రయోజనం ఉంటుంది. 10లో చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సిస్టమ్ చేయదు. నేను గట్టిగా చెప్పవచ్చు. అనక్స్ అండ్ అబోవ్ క్యాడర్స్ వాళ్ళు, అనక్స్ బిలో క్యాడర్ వాళ్ళందరూ సార్ మీకు ఇన్కమ్ రావాలంటే ఎక్కువగా చేసుకోవాలి సార్. టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ వస్తుంది. రివార్డ్ ఇవ్వాలంటే దానికి సపోర్ట్ కావాలి కదా. అయితే ఏంటంటే మీరు చెప్పిన మాట ఎట్లా ఉంటుందంటే వితౌట్ ఫార్మింగ్ అది రెఫరల్ ఇవ్వకుండా ఇస్తే బాగుంటది అని మీరు చెప్పినట్లు ఉంది. దట్ విల్ నాట్ బి పాసిబుల్. అనక్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ 360 ఓన్లీ డిపిఎస్ మాత్రమే కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే సార్, మీ రిక్వెస్ట్ అర్థమైంది. బట్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దట్ విల్ నాట్ వర్క్. దట్ ఈస్ యూస్లెస్. రైట్ సార్, రైట్. ఉపయోగం లేకుండా పోతుంది సార్. కాకపోతే అనక్స్ వాళ్ళందరికీ మినిమం బ్యాలెన్స్ మాత్రం. ఇప్పుడు నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా సిస్టమ్ లో $100, $1000, $1,00,000 కూడా పెడుతున్నారు. $10 కూడా లేవు అని చెప్తున్నవారు వారు మెంటల్ ని మనం మార్చాలి సార్. సో ఎక్కడెక్కడో పెట్టి ఏమారిపోతున్న వారికి ఇక్కడ అలాంటి ఇది ఉండదు సార్. సో విల్ సీ సార్. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే, పెర్లవైన ఇంటర్నేషనల్ పేరు చెప్పి ఓన్లీ అనక్స్ వరకు మాక్సిమం ఉన్నారు. వాళ్ళకి స్పెసిఫిక్ గా వాళ్ళకి ఫెసిలిటీ ఉంటే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం సార్. అంతకంటే ఇంకా చూస్తాం సార్, చూస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ టైమ్ ఇస్ అప్. వీ కెన్ క్లోజ్ ద మీటింగ్. శివకుమార్ గారు. వెల్కమ్ సార్. శివ సార్, వెల్కమ్. ఎస్ సార్, మాట్లాడండి. I think you can thank everybody and conclude meeting. టైం ఉంటే ఇంకా 1 hour టైం ఉన్నా కూడా అందరు క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రతి ఒక్కరికి ఏదైతే క్వశ్చన్ వేసారో దాంట్లో జవాబు చెప్పడానికి మా దగ్గర ప్రతి ఒక్కటి జవాబు ఉన్నది. కానీ ఏంటంటే టైం బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1 month తర్వాత మళ్ళా మీటింగ్ పెట్టాము. రెగ్యులర్లీ 1 week ఒకసారి మీటింగ్ పెడితే అందరి డౌట్స్ అనేది క్లారిఫికేషన్ చాలా అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్డేట్ కాగానే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్డేట్ కానీ ఏంది అనేది ప్రతి ఒక్కరి వాక్యంలో తెలుగులో ఇంగ్లీష్లో మనకు వాట్సాప్ లో గ్రూప్ లో చూపిస్తున్నారు. చూపించినా కూడా ఏం సార్ అని మళ్ళా అదే క్వశ్చన్ మీరు డౌట్ వేస్తున్నారు. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం ఎవరు చేసుకోవట్లేదు. పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మూవ్ కావట్లేదు అంటే లీడర్సే ఇక్కడ ఏదైతే 170, 180 పీపుల్స్ ఉన్నారో వాళ్ళంతా లీడర్సే. కానీ ఆ లీడర్స్కే అర్థం కావట్లేదు మీకు. ఎందుకు? అప్డేట్ లో లేరు మీరు. మాకు అప్డేట్ లో ఉన్నాం. అది ఏందనేది క్వశ్చన్ ఏమిచ్చాడు, సిస్టమ్ ఏం చెప్పింది, మనం ఏ విధంగా మూవ్ కావాలనేది ఇప్పుడు కాదు గత సంవత్సరం నుంచి సిస్టమ్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అయితే మనకు యూజ్ ఉంటుంది. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం ఏది చేసుకోవాలి, సీడ్ ఫండింగ్ చేయాలి, టోకెన్ ఫార్మింగ్ చేయాలా అనేది అప్డేట్ ఉంటుంది. ఎందుకు రేట్ అనేది తక్కువైంది కూడా తక్కువ కావడానికి కూడా మనకే యూజ్. ఎవరికి? లీడర్స్కే. నేను ఇక్కడ చెప్తున్నా ఒక పాయింట్ అవుట్ చేసుకోండి. ఇక్కడ 180 మందిలో క్వాడ్స్ కానీ
అమెంతిస్ట్ కానీ టోపాజ్ కానీ రూబీ కానీ ఉన్న లీడర్లకు వాళ్ళకు 100కి 200% సేఫ్. ఎందుకు? రేట్ తక్కువ కావడం వల్ల వాళ్ళకి రెడీమ్ చేయడం వల్ల ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పీవీసీ మీద మనకు ఎక్కువ వస్తుంది. అరే సార్ బిఎన్బి ఖర్చు అవుతుంది అంటే సార్ బిఎన్బి ఖర్చు అవుతుంది. కానీ బిఎన్బిలో ఒక పాయింట్ అవుతుంది, బిఎన్బిలో ఇంతకుముందు మనకు 6-7 టోకన్లు వచ్చేది, 10 టోకన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 95 టోకన్లు వస్తున్నాయి. అదే అర్థం చేసుకోండి పాయింట్ ఆఫ్ వ్యూలా. ఇంతకుముందు సత్యనారాయణ గారు క్వశ్చన్ వేశారు, వేరే వాళ్ళు క్వశ్చన్ వేశారు, సంతల్ కుమార్ సారే నడిపిస్తుండా అంటే నడిపించుడు కాదు, సిస్టర్ని అబ్జర్వేషన్ చేస్తుండా, మేము ఎవరిని అబ్జర్వ్ చేస్తుండా అంటే అది తప్పు మాట, అది తప్పు క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మీ క్వశ్చన్ వేసేది సిస్టమ్ మనం ఫాలో కావాలి. ఈవెన్ సింతల్ కుమార్ సార్, సత్యనారాయణ గారు, సింతల్ కుమార్ సేమ్. కానీ క్వశ్చన్ వేసేది ఏ విధంగా ఉండాలంటే అందరు ఈక్వలే, కానీ ఫాలో అప్ అనేది సేమ్ యాటిట్యూడ్. మేము ముందున్నాము, జమలరామ్ గారు ఉన్నారు, సింతల్ కుమార్ సార్ ఉన్నారు, నాగేశ్వరరావు సార్ ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు. మేము ఫాలో అప్ ఉంటాం 24 hours. మేము ఫాలో అవుతూ ఉంటాం. మీరు కూడా అదే ఫాలో అప్ ఉంటే ఇక్కడ సిస్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఉంటది. కాబట్టి లీడర్స్, ఇంత ముందు కూడా చెప్పాను, మీ టీంని కానీ మీ కింద డౌన్ లైన్ కానీ ఏ విధంగా తీసుకెళ్లాలన్నది ఆలోచించండి. సిస్టమ్ తోని మీరు ఎటువంటి డౌట్ తగ్గినా కూడా మనకు సేఫ్ సైడ్, పెంచినా కూడా మన సేఫ్ సైడ్. లీడర్లకి అది కూడా నేను పాయింట్ అవుట్ చెప్తున్నా, లీడర్లకే తగ్గినా పెంచినా మనకే సేఫ్. పాయింట్ అర్థం చేసుకోండి. తగ్గినా పెంచినా లీడర్లకు మాత్రం సేఫ్ సైడ్. కావున నేనేం చెప్తున్నానంటే మనం ముందుకు వెళ్ళాలి. ఏది చేసుకున్నా దాన్ని ఏ క్వశ్చన్ వేసినా మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ పెల్వైన్ అనేది ఏమంటుంది, ఒకటే క్యాప్షన్, నేను అంతం కాను, పెల్వైన్ విల్ నెవర్ ఎండ్. ఇప్పుడు మన కూడా రేపు కొన్ని లక్షల టోకన్లు ఉన్నాయి. లక్షల టోకన్లో మనది కూడా జాబితం అవుతుంది. అంటే నేను తెలుగు చెప్తున్నాను, జాబితం అంటే మనం కూడా ఆ బైనాన్స్ లో కానీ కాయిన్ మార్క్ లో కానీ మనం ఆల్రెడీ అయినందుకు ఆ డెవలప్మెంట్ అనేది ఏందో చూపిస్తుంది. ఇక్కడ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. సరే ఓపిక కొందరు ఉంటుందో, అరే మేము జాయిన్ అయినాం, పర్ల్ వైన్ లో ఇంత ఇస్తా అన్నాడు, అంత ఇస్తా అన్నాడు. దానికి ఏంటంటే అనుభవజ్ఞులు అంటే ఆడడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని సిస్టాన్ని మార్చడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అది లీడర్లకే అర్థమవుతుంది. ఎందుకు మార్చాము, అది ఇస్తాన్నాం, ఇందులోకి ఎందుకు మార్చాము అని కొన్ని లీడర్లకే అర్థమవుతుంది. ఆ లీడర్లు అనేది సిస్టమ్ అనేది కాపాడుకుంటుంది. ఇప్పుడు ఏదైతే చేర్పులు ఇస్తుందో అది లీడర్లకే అర్థమవుతుంది. చేర్పులు అనేది లీడర్లకే అర్థమవుతుంది. కావున ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఆన్లైన్ లో మీటింగ్ లో 164 మెంబర్స్ ఉన్నారో అర్థం చేసుకోండి. మీరు ప్రతి క్వశ్చన్ కి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ వినడానికి చేయడానికి మీకు ఓపిక ఉండాలి. నైట్ మొత్తం మేము టెలిగ్రామ్ మీటింగ్ కానీ చేయడానికి మేము ఆస్కారంలో ఉన్నాం. కానీ మీరు ఎంతమందిని టెలిగ్రామ్ మీటింగ్ తీసుకురావడానికి ఎంత ఉన్నారు, తీసుకురావడానికి ఉన్నారు, అది ఆలోచన చేయండి. పాయింట్ అర్థం చేసుకోండి. టెలిగ్రామ్ మీటింగ్ కి మీరు ఎంతమందికి మేము తీసుకొస్తున్నాం, మా టీం తీసుకొస్తున్నామని ఆలోచన చేయండి. కానీ లీడర్లను మాత్రం కాపాడుకోవడానికి మేము ఎల్లవేళ సహకారాలు సబ్జెక్ట్ పరంగా అందించడానికి మేము ముందున్నాం. అదొక్కటి గ్రహించండి, చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తర్వాత భాస్కర్ గారు నాగేశ్వరరావు సార్కి ఇవ్వండి, సార్ కూడా మాట్లాడతారు. ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Think we can close the meeting again.
నెక్స్ట్ వీక్ లో ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఇంకా చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. ఇంకా తెలుగులో చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మాది ఉదయం ఒక మీటింగ్, నైట్ లో ఒక మీటింగ్. విజయభాస్కర్ పదే పదే చెప్తా ఉంటారు. క్వైట్ టీం కూడా చక్కగా వారు చేస్తూనే ఉంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరందరూ మీటింగ్ అంటే నా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు డబ్బు కావాలా అంటున్నాము. డబ్బు కావాలంటే దానికోసం మనము పని కూడా చేయాలి కదా. పని చేయకుండా ఎట్లా డబ్బు వస్తుంది? ఇక్కడ పని ఏమీ లేదు, అట్లీస్ట్ మనం నేర్చుకుంటాము. ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని నేర్చుకుంటేనే మనకు డబ్బు వస్తుంది. ఆ మీటింగ్ కూడా, ఇప్పుడు మీటింగ్ కూడా ఏమైనా ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెట్టి ఏమైనా మీటింగ్ వెళ్తున్నారా? లేవు. కూర్చుంటే స్థలంలోనే మీకు ఆన్లైన్ లో టెలిగ్రామ్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఆసక్తి ఉందో, ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ లో ఉంటున్నారో వారు చేస్తున్నారు. సార్ మీకు ఒక 10 పైసా ఈ రోజు వచ్చినా కూడా అది డబ్బు కదా. ఒక 10 పైసానికి నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. ఇక్కడ ఖర్చు కూడా పెట్టవద్దు, మీ టైంని పెట్టండి. టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అన్లెస్ యూ లర్న్ యూ కెనాట్ ఎర్న్. ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ కూడా ఉండదు. మీకు వస్తున్న డబ్బులు కూడా పోతుంది. అది మీరు ఎట్లా కాపాడుకోవాలని నేర్చుకోండి. ఫ్రెండ్స్, మన ప్రయాణం ఇంకా స్టార్ట్ కూడా కాలేదండి. క్రిప్టో కరెన్సీ క్రియేటెడ్ ఫర్ మెటావర్స్ అని మన సిస్టమ్ లో చెప్పి ఉన్నారు. ఈ మెటావర్స్ మీరు ఎట్లా రాబోతున్నారో నాకు అర్థం కావట్లా. మెటావర్స్ అన్నది ఒక కొత్త యుగం, కొత్త ప్రపంచం. అక్కడ మీరు రావాలంటే ఇలాగా ఉంటే నో యూస్ ఫ్రెండ్స్. మెటాలో సంపాదించాలంటే మీరు నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు అప్డేట్, ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్, యూ కెనాట్ ఎర్న్ ఎ సింగిల్ పైసే. నేను చెప్తాను, మీకు పైసా కూడా రాదండి. అర్థం చేసుకోండి. ముందు సాగుతాము. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీక్. వచ్చిన లీడర్ అందరికీ నమస్కారం. విలువైన మాటలు కలిగిన లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్.